అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని సోములదొడ్డి గ్రామ సమీపంలోనే ఉన్న ఐఎంఎల్ డిపో వద్ద సోమవారం సాయంత్రం 5:45 సమయంలో సిఐటియు ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని అనంతపురం రూరల్ మండలం ఐఎంఎల్ డిపో వద్ద భోగి మంటలు వేసి విద్యుత్ బిల్లులను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాల రంగయ్య, సిఐటియు ఉపాధ్యక్షుడు రామాంజనేయులు తదితరులు మాట్లాడుతూ సంక్రాంతి భోగి పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా ప్రజలపై పడుతున్న విద్యుత్ భారాలను తగ్గించాలని, విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగించరాదంటూ, అదేవిధంగా అదానీ కంపెనీ ఒప్పందం రద్దు చేయాలని, రాష్ట్ర ప్రజలపై 16,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని భోగి పండుగ సందర్భంగా ఐఎంఎల్ డిపో వద్ద కార్మికులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా విద్యుత్ బిల్లులన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి రాష్ట్ర ప్రభుత్వానికి వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని సిపిఎం కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య, సిఐటియు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు తదితరులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి మోహన్ రెడ్డి, ఐఎంఎల్ డిపో మేస్త్రి నాగార్జున్, ఐఎంఎల్ యూనియన్ నాయకులు తిరుపాల్, హమాలీలు మోహన్ బాబు, నల్లప్ప, రామాంజనేయులు, ప్రతాప్ రాజా, చెన్నారెడ్డి, నారాయణ స్వామి తదితర ఐఎంఎల్ డిపో కార్మికులంతా కూడా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా విద్యుత్ బిల్లులన్నీ భోగి మంటలు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మొన్ననే చూసాం మనం 7-8 విజయవాడలో జరిగింది, 10వ తేదీ కర్నూలులో కూడా జరిగింది. అదనంగా ఇది మనం కూడా బిల్లులు కింద చూస్తే కినా వీడియో తీసినలే ఈ బిల్లులు మనం కూడా కడుతున్నాం కానీ పరిశీలన చేసుకోలేము మనం ఎవరు. అంటే ప్రజల మీద భారాలు వేయడం తప్ప వాటి గురించి మనం కూడా ఆలోచించలే. ఉదాహరణ చూస్తే మన 2011, 2024 వాడినటువంటి ఖర్చు మన వసూలు చేస్తున్నటువంటి బిల్లులు సరిపోవడం ఈ 15,000 కోట్లు వసూలు చేసుకోవడానికి మీరు అందరూ పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కూడా పెట్టింది. నిజమేనా? మొన్ననే మన అక్టోబర్లోనే 18,000 కోట్ల రూపాయలు పెంచారు. అది కాకుండా పునాది ఆయన ముందు 2014లో ఉన్నప్పుడు వేసిపోయింది ఇవన్నీ ఆయన అంటాడు. మొత్తానికి వీళ్ళందరి డ్రామాల్లో భారం పడుతున్నది ఎవరి మీద? ప్రజల మీద. పోనీ ఈ భారం వేసేది ఏమన్నా ప్రభుత్వానికి పోతుందంటే కంపెనీలో పోతున్నాయి. ఈరోజు ఇప్పుడు ఈ లైన్లు, ఈ పోల్లు, ఈ భూమి ఇవన్నీ మనం కట్టిన డబ్బులతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఈరోజు ఇవన్నీ ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తున్నారు. అయితే మినిమం బిల్లు 159 రూపాయలు కాల్సినందుకు. కానీ అది కాకుండా ఫిక్స్డ్ ఛార్జీ పేరు మీద 10 రూపాయలు, కస్టమర్ ఛార్జీ మీద 30 రూపాయలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరు మీద 3 రూపాయల 84 పైసలు 2022 ఆలోచించండి. 2022 4వ నెలలో వాడుకున్నటువంటి కరెంటు బిల్లు అప్పుడు కట్టాం నెలవారీగా. కానీ అప్పుడు సరిపోలేదని చెప్పి 2022 4వ నెలలో 94 రూపాయల 13 పైసలు ఇప్పుడు ఈ నెలలో వేస్తారు. డిసెంబర్లో వేశారు. 2022 4వ నెలలో వాడుకున్నటువంటి కరెంటు బిల్లును 2024 డిసెంబర్ నెలలో వేశారు. అదనంగా ఇది మనం కూడా బిల్లులు కింద చూస్తే కినా వీడియో తీసినలే ఈ బిల్లులు మనం కూడా కడుతున్నాం కానీ పరిశీలన చేసుకోలేము మనం ఎవరు. అంటే ప్రజల మీద భారాలు వేయడం